అయితే మరి ఆయన ఒకడుగా ఉన్నాడు కదండి, అలా ఉంటే సరిపోతుంది కదా, ఇంతమందిగా ఎందుకు మారుతున్నాడు అని మనందరికీ చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. దానికి మన జీవితాలనే మనం ఇప్పుడు ముందుగా తీసుకోండి. సాలెపురుగు, ఈ సాలెపురుగు ఒకటే ఉన్నది పుట్టి, కానీ దాని నుంచే తీసినటువంటి సాలెగూడు, దానిలో పడిన పురుగుల్ని తింటూ అది జీవించింది. స్థితి, సృష్టి, స్థితి. తర్వాత దానిలోనే బయటికి వెళ్ళే దోవ దొరక్క దానిలోనే లయించిపోయింది. ఇప్పుడు తేడా ఏమిటంటే పరమాత్మ తనలోంచి విసర్జించబడినటువంటి విశ్వ చైతన్య శక్తి ఆధారంగా జీవులకి ప్రాణాన్ని ఇస్తూ అవి చలించడానికి కావలసిన ఇస్తూ బ్రహ్మగారు తర్వాత ఆ 8 మంది వాళ్ళు మన వీళ్ళు ప్రజాపతులు. సో బ్రహ్మగారు ప్రజాపతుల ద్వారా ఆయన ఈ సర్వ సృష్టిని చేయిస్తున్నాడు. విశ్వ చైతన్యం వచ్చిన తర్వాత దాని నుంచి ఆ విధంగానే కేవలం మానవులు కాదు సుమా, అన్ని రకాల క్రిమి కీటకాలతో సహా అందరూ కూడా ఈ ప్రజాపతుల ద్వారానే సృష్టి అవుతున్నారు. సో వీళ్ళందరికీ శరీరాన్ని ఇచ్చి శక్తి రూపంగా ఉన్నది మూలశక్తి రూపం అమ్మవారు. సో ఈ విధంగా తయారవుతోంది. ఇది పరమాత్మ నుంచి తీసుకుని మనకు అన్వయం చేసుకునేటట్లయితే